నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అప్పుడే పుట్టిన శిశువు మృతి। వైద్యం నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ। తమ నిర్లక్ష్యమేమీ లేదని శిశువును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామంటున్న వైద్యులు। తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం। కృష్ణానది పరివాహక లంక గ్రామాల్లో పర్యటించిన ప్రత్యేక అధికారి శేషగిరిరావు, కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ ధూళి। చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నీట మునిగిన బోటు, గజ ఈతగాళ్లు, స్థానిక మత్స్యకారులు సహకారంతో అతి కష్టం మీద బయటకు తీసిన బోటు, పూర్తిగా దెబ్బతిన్న బోటు। చీరాలలోని ఓ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోవడంతో వివాదం చోటు చేసుకుంది। నెలలు నిండిన గర్భిణికి శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయగా శిశువు మృతి చెందింది। కాగా హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపించారు। చీరాలలోని ఓ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోవడంతో వివాదం చోటు చేసుకుంది। నెలలు నిండిన గర్భిణికి శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయగా శిశువు మృతి చెందింది। కాగా హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపించారు। ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం మాచవరం గ్రామానికి చెందిన హర్ష, బ్లెస్సీ దంపతులకు 2.5 సంవత్సరాల తరువాత భార్య బ్లెస్సీ గర్భం దాల్చింది। క్రమంలో బాధిత మహిళ బ్లెస్సీ గర్భం దాల్చిన నాటి నుంచి చీరాలలో సూర్య హాస్పిటల్లోనే క్రమం తప్పకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నట్టుగా బాధితులు తెలిపారు। ఈ క్రమంలో నేడు శస్త్రచికిత్స చేసే వరకు కూడా అంత బాగానే ఉందని హాస్పిటల్ వైద్యులు చెప్పినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు। కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పుట్టిన బిడ్డ మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు। మరోవైపు హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ శిశువు మృత్యువాత పడడంలో తమ నిర్లక్ష్యం లేదంటున్నారు। బాధిత గర్భిణీ స్త్రీకి ఉదయం కూడా జనరల్ చెకప్ లో భాగంగా అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించడం, శిశువు అంతా బాగానే కాస్తంత ఉమ్మనీరు తగ్గినట్టుగా స్కాన్ లో తేలడంతో అందుకు సంబంధించిన సూచనలు, కొన్ని మెడిసిన్స్ ఇచ్చామన్నారు। తిరిగి సాయంత్రం చెకప్ చేసిన క్రమంలో శిశువు హార్ట్ బీట్ తగ్గినట్టుగా గుర్తించామని, ఈ క్రమంలోనే వెంటనే శస్త్రచికిత్స చేశామని, కానీ అప్పటికే శిశువు మృతి చెందిందని తెలిపారు। ఇందులో వైద్యులుగా తమ నిర్లక్ష్యం లేదన్నారు। వైద్యులుగా తల్లి బిడ్డను క్షేమంగా ఉండేందుకే అన్ని చర్యలు చేపట్టాం, మా నిర్లక్ష్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు। అయితే ఇదే హాస్పిటల్లో గతంలో కూడా ఈ తరహా ఘటనలు మరో 2 చోటు చేసుకున్నాయని బాధితురాలు ఆరోపిస్తున్నారు। మొదలుపెట్టేదా? మాది మాచవరం నాగులపులపాడు మండలం, ప్రకాశం జిల్లా। నా పెద్ద కుమారుడికి ఇక్కడ వేటపాలెంలో అమ్మాయిని చేసుకున్నాం। 2.5 సంవత్సరం తర్వాత అమ్మాయి గర్భం దాల్చింది। ప్రారంభం నుంచి ఇక్కడే ఈ డాక్టర్ గారి దగ్గర చూపిస్తున్నాం। వీక్ డేస్ బ్యాక్ వస్తే ఉమ్మ నీరు తగ్గింది అని మెడిసిన్ ఇచ్చి పంపించారు। 3 రోజులు రమ్మన్నారు, మరలా 3 రోజులకు వచ్చారు, మరలా ఏదో పౌడర్ ఇచ్చి ఎల్లుండి రండి స్కాన్ తీద్దామన్నాడు। నా కొడుకు చెన్నైలో జాబ్ చేస్తుంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్। ఇవాళ ఉదయాన్నే వచ్చి స్కాన్ తీపిస్తే వెరీ గుడ్, అంతా బాగానే ఉంది, బిడ్డ బాగుంది, హార్ట్ బీట్ బాగుంది, అంతా బాగుంది, సాయంత్రం జాయిన్ అవ్వమన్నారు। నా కొడుకు కాదు ఇప్పుడే జాయిన్ చేసుకున్నా అంటే, ఏం కాదు మీరు ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో చెప్పుకొని ప్రశాంతంగా రండి అని చెప్పారు। 4 గంటలకు మేము వస్తే జాయిన్ చేసుకొని రేపు సర్జరీ చేస్తామన్నారు, సిజేరియన్। మేము రేపు అనుకున్నాం। 4-5 గంటలకు నా కొడుకు ఫోన్ చేసి, నాన్న ఈరోజే చేస్తామంటే మేము బయలుదేరొచ్చు। వచ్చిన తర్వాత ఇప్పుడు సర్జరీ చేసి బిడ్డను తీసి చచ్చిపోయిన బిడ్డను మా చేతిలో పెట్టి, మాకు ముందేమో అంతా బాగానే ఉందని చెప్పి అత్తే అనుకున్నామండి అని ఇప్పుడు చెబుతున్నారు। ఇదయ్యే జరిగింది। 10 నెలల నుంచి బిడ్డంతా బాగుంది, హార్ట్ బీట్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని అవయాలు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉందని చెప్పి 4 గంటలకి ఇక్కడ వచ్చి జాయిన్ అయినప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పి చివరికి సర్జరీ చేసి చనిపోయిన బిడ్డని చేతిలో పెడుతున్నారు। ఇది డాక్టర్స్ ఫెయిల్యూరా కాదా? అసలు ఈ డాక్టరు మీ ఎంసెట్ మెడిసిన్ ఆంధ్రాలో చదివిందా, లేకపోతే ఉక్రెయిన్లో చదివి వచ్చి ఇక్కడ హాస్పిటల్ కట్టి వైద్యం చేస్తుందా? లేదా మేము బేస్డ్ ఆన్ ది స్కాన్ రిపోర్ట్ అంటుంది, మరి ఆ స్కాన్ రిపోర్ట్ ఎట్టా ఇచ్చాడు? బిడ్డ లోపల చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే బాగలేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని ఎలా ఇస్తాడు? ఎందుకు డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లోనే ఇప్పుడు నేను చెప్పింది, మేము బాగానే ఉందండి, మేము ఇందాక కూడా చూసాం బాగానే ఉంది, ఇప్పుడు చనిపోయాడు మేమేం చేయాలంటున్నారు, అదే మాట చెబుతున్నారు। దానికి కారణాలు ఏం చెప్పలేదు, ఏం చెప్పట్లేదు। బిడ్డ బాగానే ఉంది, ఇప్పుడు చనిపోయిన దానికి కారణాలు ఏం చెప్తున్నారు? ఏం చెప్పట్లా। అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు చచ్చిపోయాడు అని చెబుతుంది। ఇప్పుడు ఏదన్నా మాకు 3 days బ్యాక్ 4 days బ్యాక్
లోపల బిడ్డ పరిస్థితి బాగలేదు, ఇది పరిస్థితి అని ముందుగా చెబితే మేము హడావుడి పడతాం. వీళ్ళంతా బాగానే ఉంది. ఆఖరికి ఏంది, ఈరోజు 12 గంటలకు మేము హాస్పిటల్లో జాయిన్ అవుతామంటే అక్కర్లేదు మీరు ఇంటికి పంపించి 4 గంటల తర్వాత వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి ఇప్పుడు వచ్చిన తర్వాత చచ్చిపోయిన బిడ్డను మా చేతిలో పెడుతున్నారు. బ్లెస్సీ ఏంజల్ అనే ఆమె సూర్య హాస్పిటల్ నందు రెగ్యులర్గా విజిట్స్కి రావడము, ఇక్కడ ఆమెకు రెగ్యులర్ చెకప్స్ చేయడము జరుగుతుందండి. ఈరోజు ఉదయం వచ్చినప్పుడు ఆమెకి అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష చేయించడం జరిగింది. అందులో ఆమెకి అంటే బిడ్డకి సంబంధించి ఈ ఫీటల్ హార్ట్ రేట్ అంటే గుండె కొట్టుకునే వేగం 150/min ఉందండి. తర్వాత మూమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, ఫీటల్ మూమెంట్స్. సుమారుగా 11 గంటల ప్రాంతంలో అది స్కాన్ తీయించుకున్నారు వాళ్ళు. సో అందులో ఏంటంటే ఈ లోపల ఉన్న ఈ ఉమ్ము నీరు కొంతమేర తగ్గింది. అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటాము, అది 5.8 సెంటీమీటర్స్ ఉందండి. కాకపోతే బిడ్డకు సంబంధించి ఎటువంటి సమస్య లేదని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారణ చేయడం జరిగింది. సో ఈమెకి ఉమ్మ నీరు తక్కువ ఉండటము ఇవన్నీ కూడా కొంచెం తర్వాత కూడా ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నాయని భావించి మేడం వాళ్ళ క్రమం తప్పకుండా విజిట్స్కి రమ్మంటాము. అది పెరగడానికి కూడా ఈ ఆర్జినిన్ శాచెట్స్ ఉంటే అవి ట్రీట్మెంట్ ఇవ్వటము జరిగిందండి. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో వాళ్ళు వస్తే హాస్పిటల్కి స్కాన్ చేయడం జరిగింది. ఆ స్కాన్లో బిడ్డ యొక్క గుండె కొట్టుకునే వేగము సుమారుగా 110 ఉంది నిమిషానికి. ఇది ఏంటంటే లోపల బిడ్డకి తీవ్రమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలా గుండె కొట్టుకునే వేగం తగ్గే పరిస్థితి ఉంది కాబట్టి అత్యవసరంగా ట్రీట్మెంట్ అంటే సిజేరియన్ ఆపరేషన్ చేయడం జరిగిందండి. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరగడంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి కొల్లూరు మండలంలోని చిలుమూరు లంక గ్రామాల్లో పర్యటించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసాలకు తరలించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షితమైన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవడంతో కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి కొల్లూరు మండలంలోని చిలుమూరు లంక గ్రామాల్లో పర్యటించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసాలకు తరలించారు. పోలీసు అధికారులు సిబ్బందితో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలతో ప్రత్యేకంగా సమావేశమై నిర్వహించవలసిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు. లంక గ్రామాలు వరద ముంపుకి గురయ్యే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్పీ కల్వటుల వద్ద, వంతెనల వద్ద, లోతట్టు ప్రాంతాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి వరద ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో పోలీసు సిబ్బందిని నియమించి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ లోతట్టు లంక గ్రామాల చుట్టుపక్కల వరద ఉధృతి పెరిగిందన్నారు. వరద ముంపుకి గురవడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వం సూచించిన పునరావాసాల్లోకి చేరుకోవాలన్నారు. గత పరిణామాలు దృష్టిలో ఉంచుకుని అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో 2 డీఎస్పీలు, 3 సీఐలు, 15 మంది ఎస్ఐలతో కలిపి సుమారు 250 మంది పోలీసు అధికారులు సిబ్బందితో కృష్ణానది పరివాహక లోతట్టు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉంచామన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉంటుందన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలందరూ సంయమనంతో పోలీసు, రెవెన్యూ శాఖ వారిచ్చే సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అక్కడ వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీరానికి చేరుకుంటున్న మత్స్యకారులు బోటు ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిన ఘటన చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో వెలుగు చూసింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేటకు వెళ్లి తిరిగి తీరానికి చేరుకుంటున్న క్రమంలో ఫైబర్ బోటు తీరంలో మునిగిపోయిన సంఘటన చీరాల మండలం వాడరేవు చోటు చేసుకుంది. బోటును ఒడ్డుకు తీసుకొచ్చేందుకు విశాఖ నుంచి గజ ఈతగాళ్లు వాడరేవు తీరానికి చేరుకున్నారు. అటు గజ ఈతగాళ్లు, ఇటు స్థానిక మత్స్యకారులు
తాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. బోటు విలువ 8 లక్షల వరకు ఉంటుందని మత్స్యకారులు అన్నారు. తుఫాను ప్రభావంతో వేట ముగించుకుని తిరిగి వస్తుండగా తీరం మధ్యలో బోటుకు రంధ్రం పట్టడంతో ఆ బోటులో ఉన్న 8 మంది మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. తిరిగి మరో బోటు సహాయంతో దెబ్బతిన్న బోటును బయటకు తీసే ప్రయత్నం చేసే క్రమంలో ఒక్కసారిగా దెబ్బతిన్న బోటు అకస్మాత్తుగా మత్స్యకారుల కళ్ల ముందే సముద్రంలో నీట మునిగిపోయింది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న మత్స్యకారులు రాత్రి నుంచి ఆ బోటును బయటకు తీసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన గజ ఈతగాళ్ల సహకారంతో స్థానిక మత్స్యకారులతో కలిసి అతి కష్టం మీద దెబ్బతిన్న బోటును ఒడ్డుకు చేర్చారు. అయితే బోటు ఇంజన్ పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయిందని బాధిత మత్స్యకారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఉదయం ఏటకెళ్ళి వస్తా ఉంటే బోటు బొక్కడిపోయి నీరు ఎక్కువైపోయి ఇక్కడ రాగానే అది రంగాల మీద రాబడి మునిగిపోయింది. అది మా వాళ్ళు ఏం చేశారంటే తాడు కట్టేసి వేరే బోటు మీద ఒడ్డుకొచ్చేసి మళ్ళీ ఎల్లబోటుకి బోటు మునిగిపోయింది. ఇప్పుడు వైజాగ్ నుంచి గజేతగాళ్ళని తీసుకొచ్చి బోటు బయట లాక్కోవాలి. బోటు బాగుందా ఎలా అనేది మనకి పైకి వచ్చే వరకు ఏం తెలియదు. అది ఫైబర్ బోటు 8 లక్షలు కాస్ట్. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరావు మత్స్యకారులను. నా పేరు పారా యేసుబాబు. నిన్న సాయంత్రం సూరాడు రాంబాబు అనే వ్యక్తి ఏటకెళ్ళి వస్తుండగా బోటు బొక్కబడిపోయింది. బోటు నిండా నీరు రావటం గమనించిన మత్స్యకారుడు వెంటనే ఏరే బోట్లో చిన్న బోట్లోకి మనుషులు అయితే తప్పించుకోగలిగారు, కానీ బోటు అక్కడే మునిగిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా వైజాగ్ నుంచి గజేతకోళ్ళు తెచ్చి ఆ బోటును వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు బయటకు అయితే రాలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఆ బోటు విలువ 12 లక్షల నుంచి 14 లక్షల వరకు ఉండొచ్చు. ఎప్పుడు తుఫాను వచ్చినా, ఎప్పుడు గాలి తీవ్రత ఎక్కువైనా సరే మా గ్రామంలో ఇలా మత్స్యకారులు నష్టపోతానే ఉన్నారు. కారణం సరైన హార్బర్ లేక, సరైనటువంటి కాలువ విధానం లేక. ప్రభుత్వం వారు మీ ద్వారా మేము విన్నవించేది ఏంటంటే ఆ జెట్టి నిర్మాణాన్ని తొందరగా చేపట్టి మత్స్యకారుడికి జరిగేటువంటి నష్టాన్ని అరికట్టాలని మీ ద్వారా ప్రభుత్వం వారిని తెలియపరుస్తున్నాం. చీరాల శ్రీనివాస్ నగర్ లోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఈ నెల 4వ తేదీన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలోని నీ గానమే నా ప్రాణం కార్యక్రమం నిర్వహించినట్లు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి చీరాల శాఖ ప్రతినిధులు తెలియజేశారు. చీరాల పట్టణం వేదికగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో 42వ నీ గానమే నా ప్రాణము కార్యక్రమం ఈ నెల 4వ తేదీన నిర్వహించినట్లు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి చీరాల శాఖ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి అనేక మంది పూజా గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, గాయకులు పాల్గొన్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ తేదీన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలాపన కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ క్రమంలో చీరాల పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప భవానీ, ఇతర ఆధ్యాత్మిక భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. వెంకటస్వామిరెడ్డి గురుస్వామి స్వామి, అయ్యప్ప స్వామి నా జన్మం అంతా అయ్యప్ప స్వామికే దారిపోయాలనుకున్నాను స్వామి. ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే కేవలం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నందువల్ల నేను, లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో నాకే తెలిసేది కదా స్వామి. ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలని పెద్ద పెద్ద గురుస్వాములందరూ కలగజేసుకొని మనకు చీరాల్లో ఈ కార్యక్రమం జరగడం మన అదృష్టం స్వామి. మన ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం జరిగిందంటే మనందరం అదృష్టవంతులే స్వామి. అయ్యప్పలే కాదు, విడి స్వాములు కానీ, భవానీలు కానీ ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కలిసి ఈ కార్యక్రమం రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఒక కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా మొత్తం మీద అంటే భారతదేశం మొత్తం మీద 42వసారి జరుగుతుంది. ఈ 42వసారి ఎట్లా అంటే ప్రతి నెల అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్రం అంటే జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం రోజు ప్రతి నెల వచ్చే స్వామి. అలానే సెప్టెంబర్ 4వ తారీఖు ఈ యొక్క కార్యక్రమం బుధవారం పూట జరుగుతున్నది. మన చీరాల అయ్యప్ప స్వామి దేవస్థానంను చీరాల అయ్యప్ప స్వామి దేవస్థానం తరపున, అట్లానే చీరాల ముఖ్యంగా ఆర్కెస్ట్రా వాళ్ళు ఇట్లా బాజీ స్వామి కానీ, కృష్ణారెడ్డి స్వామి కానీ, మల్లి స్వామి కానీ, దర్బాబు స్వామి కానీ, మన కొత్తపాలెం గురుస్వామి గారి, పాచార గురుస్వామి, అట్లా అందరి గురుస్వామి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం భారీ స్థాయిలో జరగాలని ఆశిస్తున్నాము. సెప్టెంబర్ 4 బుధవారం పూట లక్ష్మీదేవి సెంటర్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న ది కిరాణా మర్చెంట్స్ కళ్యాణ మండపంలో జరుగుతుంది స్వామి. భక్తులందరూ మరియు చీరాల ఉన్న భజన సమాజం వారిచే కూడా ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర స్వామి గానామృతం ఎలానా 2 గంటలు 3 గంటలు ఎలా జరుగుతుందో అలానే ఉదయం 6 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు ఏకదాటిగా అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది స్వామి. అలానే వచ్చిన భక్తులకు, దీక్షాపరులకు, గురుస్వాములకు సన్మాన కార్యక్రమం కూడా ఉన్నది. డప్పుసిని వారి చేతుల మీదుగా భజన మండలి వారి యొక్క అధ్యక్షులు మరియు గురుస్వాములకి
ఈ యొక్క డప్పుసిన చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా ఉంది. దయచేసి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. మరియు అలానే ఉదయం పూట భక్తులకు భిక్ష ఏర్పాటు అంటే టిఫిన్, మధ్యాహ్నం సద్య ఏర్పాటు అనగా భోజనం కార్యక్రమం, సాయంత్రం భిక్ష ఏర్పాటు, ఇలా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. స్వాములందరూ భక్తులందరూ కార్యక్రమం పాల్గొస్తుండగా ది ఆర్కెస్ట్రా భజన మండలి తరపున గురుస్వామి గారి తరపునగా మేమందరం ఆశిస్తున్నాం. స్వామియే శరణమయ్య. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా నీ గానమే నా ప్రాణం రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జరుగుతుంది. మన చీరాల్లో 42వ వేదిక ఈ నెల 4వ తారీఖు మన బోడిపాలెం సెంటర్లో ది కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సకల దీక్షాపరులు, మాల ధరించినటువంటి దీక్షాపరులు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి సింగర్స్ దప్పు సీన్ స్వామి, మార్కాపురం సీన్ స్వామి, మల్లి స్వామి, దక్షిణారెడ్డి స్వామి మరియు ఇంకా కొంతమంది గురుస్వాములు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి కోరుచున్నాం. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ప్రత్యేక అధికారి ఎంవి శేషగిరిరావు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి లంక గ్రామాలకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అత్యంత త్వరగా లంక గ్రామాలను వదిలి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానదిలోకి అత్యధికంగా నీరు విడుదల చేస్తున్నందున వరద ఉధృతి పెరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన జిల్లాలో కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామాన్ని వదిలి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కలెక్టర్ కోరారు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ప్రత్యేక అధికారి ఎంవి శేషగిరిరావు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి లంక గ్రామాలకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అత్యంత త్వరగా లంక గ్రామాలు వదిలి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను ముందుగా తరలించాలని తెలిపారు. ప్రజల్ని తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయించారు. కలెక్టర్ అక్కడే ఉండి తరలింపు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన క్రమంలో చీరాల నియోజకవర్గంలో వేటపాలెం, చీరాల ప్రాంతాల్లో లబ్ధిదారులకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య పెన్షన్లు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కేవలం తెదేపా సీఎం చంద్రబాబుతోటే సాధ్యమని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే లబ్ధిదారులు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన క్రమంలో చీరాల నియోజకవర్గంలో వేటపాలెం, చీరాల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ విజనరీ ఉన్న నేత చంద్రబాబు అన్నారు. ఇందుకు ఉదాహరణ ఒకరోజు ముందుగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అన్నారు. ఆదివారం నాడు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ నుంచి ఉద్యోగుల జీతాల వరకు అన్నిటికీ పడిగాపులు కాయాల్సిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంటుందన్నారు. ఈరోజు పాపాయపాలెం ఊరు నుంచి, వేటపాలెం మండలం పాపాయపాలెం ఊరు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఎన్డీఏ మిత్రులందరితో కూడా కలిసి ఈరోజు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక విషయాన్ని గమనించాలి, 1వ తారీఖు వస్తే కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం గతంలో జరిగిన ప్రభుత్వం. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు రేపు ఆదివారం వచ్చిందన్న ఉద్దేశంతో ముందుగానే మమ్మల్ని అందరినీ ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వమని చెప్పారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శులు, మిగతా ఎంప్లాయీస్ అందరూ, సచివాలయం ఎంప్లాయీస్ కానీ, పంచాయతీ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఎంపీడీఓ కానీ, ఎవరైతే, అలాగే మన స్పెషల్ ఆఫీసర్ గారు దెబ్బోరా వారు కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు లెక్క చేయకుండా, ఇంత పెద్ద వర్షం, జోరున వర్షం పడుతుంటే కూడా లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో బాబు గారు పంపించారు. మేము చేస్తాం. ఎప్పుడైతే పెద్దలందరూ కూడా 1వ తారీఖు రాగానే ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ముందుగానే ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పంతో బాబు గారు మమ్మల్ని ఈరోజు గ్రామాలకు పంపించారు. అలాగే పట్టణాల్లో కూడా పంపిస్తున్నారు. ఈ సందర్భంలో ఇస్తున్నారు. చాలా పెద్ద పెద్ద మాటలు గత ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. మీరు పెన్షన్లు ఇవ్వలేరు, మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు, ఎన్ని అబద్ధాలని చెప్పారు. ఇప్పుడు కూడా అంతా అక్కడక్కడ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు సమర్థవంతంగా పెన్షన్లు కానీ, జీతాలు కానీ, ఏవైతే మనం సంక్షేమ పథకాలు చెప్పామో వాటన్నిటిని కూడా ఇస్తున్నాం. ఇది గమనించాలి ప్రజలందరూ కూడా. ఏ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం పనిచేయని ప్రభుత్వం
ఈ రెండింటిని గమనించమని చెప్పి నేటి తిరుమల తిరుపతి సమాచారంలో ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ దర్శనానికి 12 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని వివరించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం తిరుమల శ్రీవారిని 62,529 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,730 మంది భక్తులు తలనిలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లుగా ఉంది. చీరాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశపు హాల్లో కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. కాగా సమావేశానికి ముందుగా 0 అవర్స్ లో పలు సమస్యలపై కౌన్సిల్ సభ్యులు చర్చలు జరిగాయి. అనంతరం అజెండాలో కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టిన అంశాలపై చర్చించారు. అనంతరం ఆయా అంశాలు కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. దాదాపుగా 14 ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయగలిగారు. ఇదే కానీ ఎందుకంటే మీరు అభినందించాలి. ఎందువల్ల అంటే ఇదే కానీ పశ్చిమ ప్రాంతంలో అయితే 2-3 ప్రోగ్రామ్స్ కంటే కూడా ఎక్కువ చేయరు. చీరాల అదృష్టం ఏంటంటే చాలా తక్కువ పరిమాణంలో దగ్గరగా ఉండటం వల్ల, డెన్సిటీ ఎక్కువ ఉండటం వల్ల మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం, మీరైనా నేనైనా. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, కొన్నిసార్లు అవగాహన లోపం జరుగుతుంది. మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, మనకు మనం అర్థం చేసుకోవాలి. నేనైతే మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎటువంటి వదంతులను మాత్రం వ్యాపింపకుండా చేయండి. ఎందుకంటే నిన్న మేము స్వచ్ఛందంగా ఎంప్లాయీస్కి అందరికీ కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు ఒక డిపార్ట్మెంట్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎవరి దగ్గర కూడా ₹1 డబ్బులు తీసుకోలేనో లేదా ఇంకోటి ఆలోచన లేకుండా చేస్తాం. కానీ కొంతమంది ఏమంటారంటే ఫోన్ పేలు తెలియదు అంటారు. అరే ఆ ఫోన్ పేలు ఎక్కడ ఉన్నాయి తీసుకురాని రాజీ పడిచేది తోట తీస్తారని చెప్పారు. మొన్న అన్నసరిగా ఒక వీడియో, ఒక ఆల్రెడీ ఫుడ్ ఏమంటారంటే కూరలు అమ్ముకునే వాళ్ళకి మాకేం సంబంధం, కూరలు అమ్ముకున్న వాళ్ళతో మాకేం సంబంధం. అలాగే సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, జనం ఎక్కువ మంది చనిపోతున్నారనే ఉద్దేశంతో నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిసార్ట్స్ వాళ్ళని నేను పిలిస్తే వీళ్ళ దగ్గర నుంచి రూమ్కో ₹1000 వసూలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడారు. ఇది ఒక దౌర్భాగ్యం. అంటే మనం ప్రజా జీవితంలో ఉన్నాం, ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి సందర్భంలో కొన్నిసార్లు ఎక్సీడ్ అయ్యి కొంతమంది తిట్టాల్సి వస్తుంది, కొంతమంది కొట్టాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని అనేదే భావించాలి. ఎందుకంటే మనం తప్పు చేయాలి, మనకు అక్కర్లేదు. ఏదో బయట నుండి వ్యాపారం చేసుకుంటాం. ఒకటి అడిగాను నన్ను ప్రశ్న, చీరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వచ్చారా మీరు? చీరాలలో ఏముందో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. విశాఖపట్నం, హైదరాబాదు, వైజాగ్ లాంటి ప్లేసుల్లో, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో వ్యాపారం చేసుకున్నాం. పెద్ద ఎత్తున జనంతో కలిసాం. ఇక్కడ ఏముంది, మేము పెద్ద విషయం ఉంది మాకేం పెద్ద పని కదా. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. కొన్నిసార్లు బై మిస్టేక్ మేము కూడా తొందరపడి మాట్లాడవచ్చు, కొన్నిసార్లు మీరు కూడా తెలియకుండా పొరపాటు మాట్లాడవచ్చు. కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఏం జరుగుతుందని మనం, మా పిల్లలు ఉన్నారు, మేమందరం కూడా వ్యాపారం చేసుకున్నాం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఏపీకి వానల ముప్పు వీడలేదు. మరో 24 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే వాగులు, వంకలు తెగి ప్రవహిస్తూ ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని సింగ్ నగర్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. కాలనీ మొత్తం నడుములోతు నీటితో మునిగిపోయింది. దీంతో వరద బాధిత ప్రాంతాలను లైఫ్ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలకు బెజవాడ అతలాకుతలమవుతోంది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. బుడమేరు వరద ముంచెత్తడంతో సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్లు నీట మునిగాయి. అనేక కాలనీల్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చీరాల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అప్పుడే పుట్టిన శిశువు మృతి. వైద్యం నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ. తమ నిర్లక్ష్యమేమీ లేదని శిశువును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామంటున్న వైద్యులు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. కృష్ణానది పరివాహక లంక గ్రామాల్లో పర్యటించిన ప్రత్యేక అధికారి శేషగిరిరావు, కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూలి. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నీట మునిగిన బోటు. గజ ఈతగాళ్లు, స్థానిక మత్స్యకారులు సహకారంతో అతి కష్టం మీద బయటకు తీసిన బోటు పూర్తిగా దెబ్బతిన్న బోటు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.